హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ కేఎన్ఆర్ యూనివర్సిటీ 2024 సంబంధించినటువంటి బీపీటీ బీఎస్సీ ఎంఎల్టీ అండ్ అలాగే కోర్సెస్ సంబంధించినటువంటి ఇక్కడ సెకండ్ ఫేజ్ కౌన్సిలింగ్ యొక్క సీట్ అలాట్మెంట్ అయితే రిలీజ్ అయిన సంగతి తెలిసిందే. అదేవిధంగా సీటు వచ్చిన వారు అదేవిధంగా మరి సీట్ అలాట్మెంట్ డౌన్లోడ్ చేసుకోవడానికి ఖచ్చితంగా మళ్ళీ ట్యూషన్ ఫీ మేము కట్టాల్సి ఉంటుందా, మాకు ఫస్ట్ ఫేజ్లో ఆల్రెడీ మేము కట్టాము అని డౌట్స్ ఉన్నాయి. అదేవిధంగా మనం మాకు ఇక్కడ ఫస్ట్ ఫేజ్లో సీటు వచ్చింది, మేము కాలేజ్ రిపోర్టింగ్ కూడా చేసి ఉన్నాము. అదేవిధంగా మా ట్యూషన్ ఫీ పేమెంట్ రిటర్న్ ఇస్తారా లేదంటే రిఫండ్ చేస్తారా చేయరని కూడా కొన్ని డౌట్స్ ఉన్నాయన్నమాట. అంటే ఇక్కడ ఫస్ట్ ఫేజ్ కౌన్సిలింగ్ నుంచి సెకండ్ ఫేజ్ కౌన్సిలింగ్కి రావడానికి మీ యొక్క డౌట్స్ ఏమైతే ఉన్నాయని క్లారిటీ ఇస్తాను ఈ వీడియోలో అనమాట. ప్రతి ఒక్కరు ముందుగా వీడియోకి అయితే లైక్ చేయండి, అదేవిధంగా ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోండి. అదేవిధంగా చాలామంది స్టూడెంట్కి అయితే సీట్ వచ్చింది, కొంతమంది స్టూడెంట్ అన్ఎక్స్పెక్టెడ్గా సీట్ అయితే రాలేదు. మరి వారు థర్డ్ ఫేజ్లో ఎటువంటి రూల్స్ పాటించాలి సీట్ రావడానికి కూడా స్టెప్ బై స్టెప్ ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. మనం నెక్స్ట్ వీడియోలో వచ్చేసానమాట. ఫస్ట్ ఆఫ్ ఆల్ వచ్చినమాట మరి సీట్ అలాట్మెంట్ డౌన్లోడ్ చేసుకునే వారు వెంటనే ఇక్కడ వెబ్సైట్ నుంచి సీట్ అలాట్మెంట్ డౌన్లోడ్ చేసుకోండి. ఫస్ట్ ఫేజ్లో మీకు సీటు వచ్చి అదేవిధంగా మళ్ళీ సెకండ్ ఫేజ్లో సీటు వచ్చినట్లయితే మళ్ళీ ఏదైతే యూనివర్సిటీ ఫీజు 6,000 రూపీస్ ఉంటుంది కదా, మళ్ళీ పే చేయనటువంటి అవసరం అయితే ఉండదన్నమాట. ఇన్ కేసు మీకు ఇక్కడ ఫస్ట్ ఫేజ్లో సీటు రాకపోతే సెకండ్ ఫేజ్లో సీట్ వచ్చినట్లయితే మీరు 6,000 రూపాయలు ఆన్లైన్లో కట్టేసి మీరైతే సీట్ అలాట్మెంట్ డౌన్లోడ్ చేసేసుకొని మీరైతే కాలేజీకి వెళ్ళి రిపోర్టింగ్ చేయాల్సి ఉంది విత్ యువర్ ఒరిజినల్ సర్టిఫికేట్స్ అండ్ విత్ ట్యూషన్ ఫీ అమౌంట్ ఆల్సో. ఓకే, అదేవిధంగా మాకు ఇక్కడ ఫస్ట్ ఫేజ్లో సీటు వచ్చింది, అదేవిధంగా సెకండ్ ఫేజ్లో మళ్ళీ మాకు సీటు వచ్చింది. మరి ఫస్ట్ ఫేజ్లో మేము ట్యూషన్ ఫీ మేము కట్టాము, ఒక 40,000 కట్టాము. మరి అమౌంట్ మాకు ఇస్తారా, సర్టిఫికేట్ రిటర్న్ చేసిన డౌట్స్ ఉందన్నమాట. మీ సర్టిఫికేట్స్ మీకు ఇస్తారు, మీ అమౌంట్ మీకు ఇస్తారు. ఏదైతే సెకండ్ ఫేజ్ సంబంధించి ఏది ఇక్కడ మనకి అలాట్మెంట్ ఉంటుంది కదా, అలాట్మెంట్ అయితే మీరు వెళ్ళి చూపించాల్సి ఉంటుందన్నమాట. మీకు ఆల్రెడీ అనమాట ఆల్రెడీ గట్ సీట్ అలాట్మెంట్ మెసేజ్ ఇన్ దేర్ ఆల్రెడీ మెన్షన్ అనమాట. మీకు ఏ టైం నుంచి ఏ టైం వరకు కాలేజ్కి వచ్చి రిపోర్టింగ్ చేయమన్నారో మీకు టైం అయితే మెన్షన్ చేసి ఉంటారు కదా, ఆ టైంలో కూడా వెళ్ళి మీకు ఏ కాలేజ్ వచ్చిందో సెకండ్ ఫేజ్లో సీటు ఆ కాలేజ్కి వెళ్ళి మీరు అయితే రిపోర్టింగ్ చేయాల్సి ఉంటుంది. ఫస్ట్ మీరు ఏం చేస్తారంటే ఇక్కడ ఫస్ట్ కాలేజ్ సీటు అలాట్మెంట్ వచ్చింది కదా మీకు ఫస్ట్ ఫేజ్లో, ఆ కాలేజ్కి పోయి మీకు సంబంధించిన డాక్యుమెంట్స్ అదేవిధంగా ఫీ పేమెంట్ తీసుకుని అనమాట, ట్యూషన్ ఫీ పేమెంట్ తీసేసుకొని సెకండ్ కాలేజ్కి త్రూగా వెళ్ళేసి అయితే మీరు స్టెప్ బై స్టెప్ అయితే మీ యొక్క ప్రాసెస్ అయితే కంప్లీట్ చేసుకోండి. ఓకే, మళ్ళీ డౌట్ రావచ్చు, మాకు ఏదైతే ఫస్ట్ ఫేజ్లో సీట్ వచ్చింది కదా, మాకు ఫస్ట్ ఫేజ్ సీట్ నచ్చుతుంది, సెకండ్ ఫేజ్ కాలేజ్లో సీట్ వచ్చింది కదా మాకు నచ్చలేదంటే ఇట్ ఈస్ క్యాన్సిల్ అనమాట. ఫస్ట్ ఫేజ్ సీట్ ఆటోమేటిక్ క్యాన్సిల్ అవుతుంది. మీకు ఏదైతే ప్రజెంట్ సెకండ్ ఫేజ్ కౌన్సిలింగ్ మీకు సీట్ వచ్చింది కదా, సెకండ్ ఫేజ్ కౌన్సిలింగ్ సీట్ మీకు అయితే ఉంటుంది అనమాట. ఓకే, ఇదన్నమాట ఇన్ఫర్మేషన్. ఇఫ్ యూ ఎనీ డౌట్స్ ప్లీజ్ కామెంట్ హియర్, ఐ విల్ డూ నెక్స్ట్ వీడియో రిప్లై వీడియో. ఓకే, ఇంకేమైనా డౌట్స్ ఉంటే ఒకసారి కామెంట్స్లో కామెంట్ చేయండి గైస్. అదేవిధంగా ఇదేనమాట ఫస్ట్ ఫేజ్ నుంచి సెకండ్ ఫేజ్ సంబంధించి మీ డౌట్స్ అయితే క్లారిఫికేషన్ చేశానని భావిస్తా ఉన్నాను. అదేవిధంగా ఇన్ కేసు ఇఫ్ యూ హ్యావ్ ఎనీ డౌట్స్ ప్లీజ్ కామెంట్ ఇన్ కామెంట్ సెక్షన్. ఓకే, థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. జై హింద్.